పద్మ గారు రెడీయా? రెడీ అండి. బొప్పాయి హల్వా కదా మీది? అవునండి. ఓకే ఓకే, మరి బొప్పాయి హల్వా తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బొప్పాయి హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బొప్పాయి పండు 1, కోవా కొద్దిగా, పంచదార అరకప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, ఫుడ్ కలర్ చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. పద్మ గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ గీ ఓకే, కొంచెం వేసుకొని డ్రై ఫ్రూట్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం. ఓకే. సో బాదం, జీడిపప్పు, కిస్మిస్. కిస్మిస్. సో హల్వాకి కొంచెం ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉంటే బాగుంటుంది కదా, ఎందుకంటే మనకి అంతా సాఫ్ట్ గా ఉంటుంది. అదే కొంచెం మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ ఎంత ఉంటే అంత బాగుంటుంది. సో బొప్పాయి తురిమేసి పెట్టేసుకున్నారు. తురిమేసి పెట్టండి, పుట్టు తీసి తురిమేసి పెట్టుకోవాలి. సో మరి పచ్చిది కాకుండా మీరు కొంచెం మీడియం బొప్పాయి కొంచెం కాయ అయితే బాగుంటది కానీ ఇది మీడియం ఉంది. మీడియం ఉంది. స్వీట్స్ ఇష్టమా మీ బాబుకి? స్వీట్స్ ఎక్కువ లైక్ చేస్తారండి. అవునా? అదే మొత్తం అన్ని హల్వాలో చెప్పాడు. క్యారెట్ హల్వా, సొరకాయ హల్వా, బొప్పాయి హల్వా. సో మీకు బొప్పాయి హల్వా వచ్చింది. ఒక్కడేనా తిను బాబు మీకు? 2 బాబు. సో పెద్ద బాబా చిన్న బాబా నెక్స్ట్ ఇంకొకళ్ళు? పెద్ద బాబు. పెద్ద బాబుకి హాట్ సిస్టమ్, చిన్న బాబుకి స్వీట్ సిస్టమ్. ఓకే ఓకే. సో తను ఏం చేస్తూ ఉంటాడు పెద్ద బాబు? పెద్ద బాబు డిగ్రీ కంప్లీట్ అయింది. ఓకే, జాబ్ చేస్తుంది. పేరు? అనీష్. అనీష్. ఓకే. మళ్ళీ కొంచెం గీ వేసుకొని, గీ కొంచెం హల్వా కదా, గీ కొంచెం ఎక్కువ ఉంటే పడుతుంది బేసిక్ గా కూడా. అంటే కొన్ని హల్వాలకి అయితే ఎన్ని కప్పులు వేసినా కూడా అది తాగేస్తూ ఉంటుంది. తిప్పి తర్వాత అట్లా జారుగా వస్తూ బాగుంటుంది. అంటే అది వరకట్లో చాలా ఎక్కువ వాడేవాళ్ళు కదా నేతులు అన్ని కూడా స్వీట్స్. ఇప్పుడు అంటే కొంచెం తగ్గించేశారు కానీ హెల్త్ వైజ్ ఇప్పుడంతా హెల్త్. అవును. సో ఈ బొప్పాయి అంతా కొంచెం మనకి తడిపోయి ఇదవ్వాలండి. తడిపోయే వరకు పచ్చి వాసన పోతుంది అట్లా. ఓకే. సో మీకేమిటి, మీకు జాబ్ చేయడం ఏమి ఇంట్రెస్ట్ లేదా? హౌస్ వైఫ్. ఓకే. సో మరి ఎలా కాలక్షేపం ఇంట్లో మీకు? మాది జాయింట్ ఫ్యామిలీ అండి. మేము ఆల్మోస్ట్ 18 మెంబర్స్ మా ఇంటి అందరం కలిసి. అందరూ ఒకే దగ్గర ఉంటారు? అందరం ఒక దగ్గరే ఉంటాం. అత్తమ్మ, మా వారు 4 అన్నదమ్ముళ్ళు. ఎవరు పెద్ద? మా ఆయన 3rd. మీ ఆయన 3rd. అంటే మీకు పైన ఇంకా 2 అక్కలు ఉన్నారు? 2 అక్కలు ఉన్నారు, ఒక చెల్లి. అంటే వీళ్ళిద్దరితో కాక ఇంకొక ఆవిడ. తోటి కోడళ్ళ గురించి అంటే తోటి కోడళ్ళు అక్కలు చెల్లెలే కదా. అంతే. సో నలుగురు ఒక దగ్గరేనా? ఒకటే దగ్గర ఉంటాం. అందరికి ఇద్దరు పిల్లలు. అందరికి ఇద్దరు పిల్లలు. సో అందరూ ఆల్మోస్ట్ పెద్దవాళ్ళు అయిపోయారా? ఆల్మోస్ట్ అందరు పెద్ద అయిపోయారు. ఓకే ఓకే. సో ఎలా కాలక్షేపం ఏంటి మీకు? వంట అంతా అయిపోయింది? వంట అయిపోయిన తర్వాత టీవీ కంపల్సరీ చూస్తాం ఈ ప్రోగ్రామ్. అవునా? వెరీ గుడ్. సో దీంట్లో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? నెక్స్ట్ షుగర్. కొంచెం దగ్గరగా అయిపోయింది కదా? దగ్గరగా అయింది. ఇది కలుపుతూనే ఉండాలి, కలపకపోతే అడుగంటే. సో మనకు బొప్పాయి స్వీట్నెస్ ని బట్టి పంచదార యాడ్ చేసుకుంటాం కదా. అంటే యూజువల్ గా పచ్చి బొప్పాయి అయితే పెద్ద తీపి ఉండదు. ఇది కొంచెం రంగు ఉంది కాబట్టి మరి ఆ స్వీట్నెస్ ని బట్టి యాడ్ చేసుకోవాలి. బాగా వచ్చిందండి, మంచి రంగు వచ్చింది. ఇంకా నేను కలర్ తెచ్చినా కానీ కలర్ అవసరం లేదు అనిపిస్తుంది. అస్సలు అవసరం లేదు, ఎందుకంటే నేచురల్ గానే ఇంత మంచి కలర్ వస్తుంది. ఇంకా ఆర్టిఫిషియల్ కలర్ తో అసలు పని లేదు మనకి. బేసిక్ గా ఫుడ్ కలర్స్ కూడా వాడొద్దు అంటున్నారు కాబట్టి ఇట్లా నేచురల్ కలర్ ఉన్న వాటికి మనం వాటివి అవాయిడ్ చేసేది. సో ఇది స్వీట్ కోవానా అండి? లేదు, స్వీట్ కోవా కదండి, మామూలు చప్పది. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు బిజినెస్. సో అందరిది జాయింట్ బిజినెస్? జాయింట్ బిజినెస్. ఎవరిది వాళ్ళది? ఓకే. ఒకటి బట్టల షాప్ ఉంది, బొమ్మ డైనింగ్. ఓకే ఓకే. ఇంకొకటి కిరాణా అండ్ జనరల్ స్టేషనరీ. ఎవరిది వాళ్ళకు ఉందన్నమాట. ఇద్దరు ఒక దాంట్లో వెళ్ళి కూర్చుంటారు, ఇద్దరు ఒక దాంట్లో. సో ఏం పేరు మీ వారి పేరు? మా వారి పేరు సంగమేశ్వర్. సో ఇది కొంచెం దగ్గరికి అయితే మనకి రెడీ అయిపోయినట్టే. లాస్ట్ కి కొంచెం ఇలైచి పౌడర్, డ్రై ఫ్రూట్స్ కలుపుకుంటే ఓకే. సో ఆ యాలకుల పొడి ఫ్లేవర్ కూడా బాగుంటుంది, బాగుంటుంది. ఇది కట్టేసేయాలి. అయిపోయిందా? ఓకే. కొంచెం ఇలైచి పౌడర్. బేసిక్ గా మంచి స్మెల్ ఏమన్నా వస్తుందేమో, నాకైతే రావట్లేదు ఎందుకంటే నాకు జలుబు చేసింది. మీకు వస్తుందా? కోవా స్మెల్ వస్తుందా? అదే అంటే ఇంత స్వీట్ చేస్తే ఆబ్వియస్లీ స్మెల్ వస్తుంది కదా. నేను ఇందా నాకేం రావట్లేదు ఏంటా అని తర్వాత ఆలోచిస్తే మళ్ళీ గుర్తొచ్చింది నాకు జలుబు చేసింది అని. సో
ఆల్రెడీ వేయించేసుకున్న డ్రై డ్రై ఫ్రూట్స్. పండుగలు అలా వచ్చినప్పుడు పూజలు అవి బాగా చాలా చేస్తుంటారండి. గణేష్ పండుగ అయితే మాకు ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది. అవునా? నవరాత్రులు. నవరాత్రులు కూడా మాకు మామూలుగా రోజే పండుగ లెక్క ఉంటది. ఇంకా పండుగలు వస్తే ఇంకా షాపింగ్లు, చీరలు, నగలు. అంతే అంతేనా? అంతే. సో రెడీ అయిపోయినట్టే. రెడీ అయిపోయిందండి బొప్పాయి హల్వా రెడీ. ఓకే ఓకే అండి, మరి వేడివేడిగా బొప్పాయి హల్వా కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బొప్పాయి హల్వా తయారు చేసే విధానం. ముందుగా బొప్పాయి తురుము సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో బొప్పాయి తురుము వేసి వేయించాలి. దీనిలో పంచదార, కోవా వేసి దగ్గర పడినివ్వాలి. తర్వాత యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బొప్పాయి హల్వా రెడీ.